హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన జాటవత్. సో ఈరోజు వీడియో ఏంటిదంటే కాన్వా ఫుల్ ట్యూటోరియల్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదా. సో ఇంతకుముందు నేను థంబ్నెయిల్ ఎలా చేయాలి కాన్వాలో అనేది చేశాను. అప్పుడు చెప్పాను కదా ఫుల్ ట్యూటోరియల్ చేస్తానని. సో ఈరోజు మనం ఫుల్ ట్యూటోరియల్ కాన్వా జస్ట్ అంటే మొత్తం తెలుగులోనే ఉంటుంది అండ్ చాలా ఈజీగా బిగినర్స్కి కూడా, అది కూడా ఫ్రీ వర్షన్లోనే, ప్రో కాదు, ఫ్రీ వర్షన్లో ఫుల్ ట్యూటోరియల్ నేను ఈరోజు ఈ వీడియోలో అంటే చూపించబోతున్నా. అండ్ ఇంతవరకు ఎవరెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాన్వా యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది మీకు. సో నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీకు ఐ బటన్లో వస్తుంది, ఇంకా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అంటే కాన్వా ట్యూటోరియల్ ఫర్ థంబ్నెయిల్ మేకింగ్ అని, అంటే థంబ్నెయిల్ కాన్వాలో ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో ఇంతవరకు అది చూసేయండి. సో అండ్ రెగ్యులర్గా నన్ను యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, అంటే ఇవన్నీ చూస్తుంటారు. మహాశివరాత్రి అప్పుడు మా రిసెప్షన్ వీడియో, ఇంకా హాల్ వీడియోకి, పింట్రెస్ట్ వీడియోకి. సో ఇవన్నీ థంబ్నెయిల్స్ నేను ఇందులోనే చేశాను కాన్వాలోనే. సో చాలా రకాల థంబ్నెయిల్స్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ అనే కాకుండా డిఫరెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఇన్స్టా పోస్ట్ సైజ్ అంటే స్క్వేర్ సైజ్లో కూడా, ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ కోసం నేను హోలీది, రంజాన్ది, రామనవమిది అన్నీ చేశాను. సో ఇట్లా అన్ని రకాలుగా మనము ఇక్కడ కాన్వాలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవి ఏంటిదంటే రీసెంట్ డిజైన్స్ నేను చేసుకున్నవి. ఇంకా ఇక్కడ వీడియోస్ ఎట్లా ఏ ఫార్మాట్లో అంటే 16:9 రేషియోలో నార్మల్గా ఏమైనా పెళ్ళిళ్ళకో, హోలీలకు, దేనికో దానికి వీడియోస్ చేసుకుంటాం కదా. చూడండి, ఇక్కడ మ్యారేజ్ ఇన్విటేషన్ది, హ్యాపీ హోలీ అని, వెల్కమ్ టు ద ఛానల్ అని. సో ఇట్లా డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఆరో బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకా చాలా వస్తాయి మనకి. అది కాకుండా నెక్స్ట్ మొబైల్ వీడియోస్ అంటే ఇట్లా మనకు షార్ట్స్ ఉంటాయి కదా, లేకుంటే ఇన్స్టా రీల్స్ ఉంటాయి కదా. సో అందులో దాని ఫార్మాట్ కోసం ఇది ఈ ఫార్మాట్లో 9:16 రేషియో. సో ఇక్కడ కూడా చాలా ఎడిట్ చేసుకోవచ్చు మనం. దేని ఆల్రెడీ మీకు తెలుసు కదా, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎన్ని అంటే అన్నీ. మనం జస్ట్ సెర్చ్ కొడితే చాలు, దానికి సంబంధించినవి చాలా వచ్చేస్తాయి. ఇక్కడేమో యూట్యూబ్ బ్యానర్స్ అంటే యూట్యూబ్ పైన లోగో పైన మనకు వస్తాయి కదా, వెనక బ్యాక్గ్రౌండ్ లాగా బ్యానర్స్ అంటే తెలియని వాళ్ళ కోసం. సో యూట్యూబ్ బ్యానర్ కూడా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి. అస్థెటిక్ ఉన్నాయి, డీప్ కలర్స్వి ఉన్నాయి. సో ఏది కావాలంటే అది. ఇంకా లోగోస్ మనకి యూట్యూబ్ కోసం కానివ్వండి, లేకుంటే నార్మల్గా మన వాట్సాప్ డీపీ కొన్ని, లేకుంటే ఇన్స్టా డీపీ, సో ఇన్స్టా ప్రొఫైల్ ఫోటో. సో వీటన్నిటి కోసం లోగో కూడా ఇందులో వేసుకోవచ్చు. ఉన్న వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, లేకుంటే కొత్తగా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అనమాట, చెప్పాను కదా 9:16 రేషియో, ఇది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ సోషల్ మీడియా, సో కొన్ని యానిమేషన్స్ వస్తాయి కదా, సో అవి అన్నట్టు ఇవి. ఇది స్క్వేర్ రేషియో అంటే స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, లేకుంటే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్, సో అక్కడ పనికి వస్తాయి ఇవన్నీ అవే. దెన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చూడండి, అన్ని స్క్వేర్ ఫార్మాట్లో. దెన్ ఫోన్ వాల్పేపర్స్, ఇవి కూడా 9:16 రేషియోలో. చాలా రకాలు దొరుకుతాయి మనకు. అస్థెటిక్ ఉంటాయి, డిఫరెంట్వి ఉంటాయి. ఇంకా కొలాజెస్ అయితే చాలా బాగుంటాయి. ఏమైనా బర్త్డేస్ అవన్నీ ఉండనివ్వండి, నేనైతే మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాను. మనకు ఆల్రెడీ చేసి ఉంటాయి, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని అందులో జస్ట్ ఫొటోస్ రిప్లేస్ చేస్తే అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఒకసారి. కొంచెం లోడింగ్కి టైం పడుద్ది అప్పుడప్పుడు, అంతే, మన నెట్వర్క్ని బట్టి కూడా ఉండొచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో ఈ కొలాజ్. సో ఇక్కడ ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి రీప్లేస్ అని కొట్టి మనకు గ్యాలరీలో డైరెక్ట్ గ్యాలరీ ఆప్షన్ వస్తుంది. గ్యాలరీ లేకుంటే అప్లోడ్స్, మనం ఇంతకుముందు అప్లోడ్ చేసుకున్న పిక్చర్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ నేను అప్లోడ్ చేసుకున్నవి. సో అందుకోసం ఇవి ఫొటోస్ అంటే ఇందులో ఉండే ఫొటోస్ ఉంటాయి కదా, ఆల్రెడీ కాన్వాలో కొన్ని ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాన్వాలో వీడియోస్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది కథ. అండ్ దెన్ కలర్ చేంజ్ చేసుకోవడం, స్టైల్, ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, అడ్జస్ట్, క్రాప్, ఫ్లిప్, యానిమేషన్, ట్రాన్స్పరెన్సీ, అంటే ఇది ఎంతవరకు కనిపించాలి. ఇప్పుడు ఈ ఫోటో చూడండి, మొత్తం వైట్గా అయిపోయింది, అసలుకే కనబడట్లేదు. ఇప్పుడు చూడండి 100% కనిపిస్తుంది కదా, ఇలా అన్నట్టు. సో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అని మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. డిజైన్ అంటే వేరే డిజైన్స్ అన్నట్టు. ఇది కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దానికి రిలేటెడ్ డిజైన్స్ అన్నీ మనకు వస్తాయి. సో ఇది నచ్చలేదు అనుకుంటే వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, వేరే థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే వేరే పిక్చర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే ప్రో అనే ఆప్షన్ ఉందో, ప్రో ఆప్షన్లో అయితే మనకు అంటే మనం ప్రీమియం తీసుకోవట్లేము అనుకోండి, ప్రో తీసుకోకుంటే దీన్ని యూజ్ చేసే ఆప్షన్ మనకు రాదు. కొన్ని పెయిడ్ అని ఉంటాయి, సో దాన్ని మనం చేసుకోవచ్చు. జస్ట్ అందులో ఎడిట్ చేసుకొని డౌన్లోడెడ్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ వస్తుంది, లేకుంటే వాటర్ మార్క్ పిక్చర్ అని. సో అట్లా వేసుకోవచ్చు. కాకపోతే ప్రో ఉన్నాయి మాత్రం మనకు చాయిస్ ఉండదన్నమాట. దెన్ ఇక్కడ టెక్స్ట్, దీని మీద ఏమైనా టెక్స్ట్ రాయాలనుకోండి, కొన్ని హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్,
బాడీ చిన్నగా టెక్స్ట్ రావాలనుకుంటే అదేం చేసుకోవచ్చు. లేకుంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఉన్నాయి, అంటే రాసి ఉంటాయి ఆల్రెడీ, కొన్ని ఫాంట్స్ ఉంటాయి, కొన్ని స్టైల్స్లో ఉంటాయి, దాన్నే యూజ్ చేసుకొని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేసేసాను, ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. సో ఇది కొంచెం బర్త్డే లాగా లేదు, యానివర్సరీ కాబట్టి దీన్ని మనం ఎడిట్ చేద్దాం. బర్త్డే ప్లేస్లో ఎడిట్ అవుతుంది కదా, ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఇక్కడ నేను యానివర్సరీ అని రాస్తాను. సో ఇప్పుడు ఇది పెద్దగా వచ్చేసింది కదా, దీన్ని ఫస్ట్ సైజ్ని డిక్రీజ్ చేసుకోవాలి, దెన్ మనం ఇట్లా గుంజుకుంటే అయిపోద్ది. సో కలర్ అసలు దీని మీద కనబడట్లేదు కదా, మనం ఇప్పుడు కలర్ చేంజ్ చేద్దాం, బ్లాక్గా చేంజ్ చేసేద్దాం. సో ఇది కూడా బ్లాక్గా చేద్దాం, జస్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు తెలియాలి కదా అన్నట్టు ఇది నేను చూస్తున్నా. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చి మనకు ఇది ఉంది కదా అవుట్లైన్, మనకి ఈ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ ఉంది. సో మనకు అది కనిపించట్లేదు, నేను దాన్ని వైట్గా మారుస్తున్నా, కిందిది కూడా వైట్గా మారుస్తున్నా. ఇప్పుడు చూడండి మనకు మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళాలి, ఇంకా నేను సైజ్ ఇంకా డిక్రీజ్ చేసేస్తున్నా. సో వచ్చేసింది. ఇక్కడ ఇది ఇంకొంచెం వైట్ అనేది కనిపించట్లేదు కదా, అవుట్లైన్ దగ్గరికి వెళ్ళి వైట్, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. సో హ్యాపీ యానివర్సరీ, ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను, మీకు వేరే ఏదైనా అనిపిస్తే ఆ కలర్ మార్చుకోవడమే. ఇంకా అలా కాకుండా ఫోటోలు ఇవన్నీ. సో ఇది బ్రాండ్ అని ఉంది కదా, ఇది ప్రీమియం వాళ్ళకి వస్తుంది, మనకు రాదు. దీని మీద ఏదైనా డ్రా చేసుకోవాలన్నా కూడా స్కెచెస్ అలాంటివి ఉంటాయి, సో దాంతో మనం ఇలా చేసుకోవచ్చు, లేకుంటే హార్ట్ సింబల్. సో బ్యాక్ వెళ్ళిపోద్ది. సో చూడండి ఇలా మనకి ఏదనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యానిమేట్, ట్రాన్స్పరెన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, లేయర్స్, ఇంకా పొజిషన్. సపోజ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, దీన్ని బ్యాక్వర్డ్ పంపిస్తున్నాం టు బ్యాక్, ఇప్పుడు చూడండి కనిపించట్లేదు, ఇప్పుడు ఫార్వర్డ్ టు ఫ్రంట్ కనిపిస్తుంది. సో అలా అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మన అవసరాన్ని బట్టి. ఇంక ఇక్కడ ఆడియోస్ కూడా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది, అంటే ఏ కలర్ యూజ్ చేసుకోవాలి, లేకుంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆల్రెడీ మనకు దొరుకుతాయి ఇందులో. కాన్వాలో చాలా రకాల ఆప్షన్స్ దొరుకుతాయి మనకు, అవైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇందులో ఉండే ఆప్షన్. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. సో మనం వచ్చింది ఇప్పటి వరకు కొలాజెస్ వరకు కదా, దెన్ యూట్యూబ్ బ్యానర్స్ చేశారు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు కూడా చూసారు, పోస్టర్స్. సో పోస్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఈ 9:16 ఆ రేషియోలోనే ఉండొచ్చు. సో మనకు వాట్సాప్లో షేర్ చేయడానికి, లేకుంటే ఇట్లా వాట్సాప్ గ్రూప్లోనే మెయిన్గా, యూట్యూబ్లో అంటే అంతగా పనికిరావు, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో. సో అలాంటప్పుడు ఈ పోస్టర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. లేకుంటే మ్యారేజెస్ ఇన్విటేషన్స్ ఉంటాయి కదా, అందుకని ఇక్కడ చూడండి వెడ్డింగ్ పార్టీ అని, హ్యాపీ యుగాది అని. సో ఆ షేరింగ్ కోసం అని ఇది యూజ్ అయ్యిద్ది. అలాగే ఇన్విటేషన్స్, బర్త్డేస్ ఉండనివ్వండి, యానివర్సరీస్, లేకుంటే మ్యారేజ్, ఎంగేజ్మెంట్, ఇట్లా దేనికైనా ఇన్విటేషన్స్ ఉంటాయి కదా. సో వీడియో ఫార్మాట్, లేకుంటే నార్మల్ పిక్చర్ ఫార్మాట్స్, లేకుంటే యానిమేషన్, ఆ ఫార్మాట్స్లో చేసుకోవచ్చు. ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మనమైనా క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ లోగో, ఆల్రెడీ మనకు లోగోస్ వచ్చాయి కదా, చెప్పాను కదా, లోగో చాలా రకాలుగా ఉండొచ్చు, కంపెనీస్ లోగోస్ కూడా ఉండొచ్చు, లేకుంటే ఇట్లా ఇన్స్టాలో అక్కడక్కడ పెట్టడానికి. సో అలా కాకుండా సెపరేట్గా యూట్యూబ్ ఛానల్ లోగో కోసం అని ఇది ఈ ఆప్షన్ అన్నట్టు. సో ఉన్నదాన్ని ఎడిట్ చేసుకోవడం, లేకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవడం అనేది కూడా ఇందులో నుండి చేసుకోవచ్చు. దెన్ ఫేస్బుక్ కవర్స్, ఫేస్బుక్ కవర్ది సెపరేట్ ఫార్మాట్ ఉంటుంది, నాకు అదంతా ఐడియా లేదు, నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను వీలైతే. సో ఆ ఫేస్బుక్ కవర్ కోసం అన్నట్టు, మనకు ఫేస్బుక్లో ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్ వచ్చి దాని వెనకాల కవర్ వస్తుంది కదా మనకు, సో దానికోసం అని ఇది. సో దానికోసం కూడా ఇది ఎడిట్ చేసి అంటే పెట్టుకోవచ్చు. దెన్ ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టా పోస్ట్లో కొంచెం చేంజెస్ ఉంటాయి, సేమ్ ఉండకపోవచ్చు, కొంత చేంజ్ ఉండవచ్చు, చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫేస్బుక్ యూజర్, సో పెద్దగా నాలెడ్జ్ అయితే లేదు, కానీ కొన్ని బేసిక్ అయితే తెలుసు. సో దానికోసం కూడా ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. దెన్ ఫండ్ రైజింగ్ పోస్టర్స్, సో అంటే కొన్ని చెప్పాను కదా, మనం సెర్చ్ చేస్తే ఆ టాపిక్ని బట్టి మనకు ఏం కావాలంటే అది వస్తుందని. సో ఫండ్ రైజింగ్ కోసం కొన్ని మనం డిఫరెంట్గా చేస్తాం కదా పోస్టర్స్ అనేటివి, దానికోసమని ఈ పోస్టర్స్. ఇంకా ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకు చాలా వేరే దొరుకుతాయి. ఫేస్బుక్ ఫండ్ రైజర్ కవర్ ఫొటోస్, అంటే ఈ ఫండ్ రైజింగ్ అనేది ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా, మెయిన్లీ సోషల్ మీడియా, ఇట్లా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిని బాగా యూజ్ చేస్తారు కాబట్టి అందుకని ఫేస్బుక్ ఫండ్ రైజర్ కవర్ ఫొటోస్ అని ఇక్కడ ఇచ్చారు. సో వీటిని యూజ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు, అంటే ఎవరెవరికి ఏం అవసరం ఉంటే. అండ్ దెన్ ఇక్కడ డాక్యుమెంట్స్లో ఇట్ కెన్ బి ఎనీథింగ్, అంటే ఏమైనా ఇన్విటేషన్స్ ఉండొచ్చు, లేకుంటే ఏమైనా డేట్స్ మెన్షన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఏ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా ఉండని. ఇక్కడ చూడండి కొంచెం
ఇక్కడ చూడండి థ్యాంక్ యూ నోట్ అని ఉంది, లేకుంటే కంగ్రాచులేషన్స్ అని. సో ఇవన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ దెన్ లాస్ట్ నాట్ ద లీస్ట్, సో రెజ్యూమ్స్. సో మనకు తెలుసు కదా రెజ్యూమ్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయని. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి రెజ్యూమ్కి. ఒకసారి చూస్తే మనం ఇది ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్లో అయితే వన్ సైడ్ అంటే టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. అండ్ డిఫరెంట్ కలర్, కొంచెం కలరింగ్ అనేది బ్లూ కలరింగ్లో ఉంది. అండ్ దెన్ సెకండ్ వన్ ఏమో కొంచెం బ్లాక్ థీమ్ తోటి ఉంది. అండ్ దెన్ దాని తర్వాతనేమో కొంచెం మళ్ళీ రెడ్డిష్ బ్లూ ఆ కాంబినేషన్. సో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ ఫార్మాట్స్లో ఈ రెజ్యూమ్స్ అనేది ఉంది. ఇందులో ఏదైనా కావాలంటే మనం యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ అక్కడ ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసామనుకోండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఏం లేదు, మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి రిప్లేస్ ఆప్షన్ మీద కొట్టి అది చేసుకోవడమే. ఇది ఉందనుకోండి, ఎడిట్ ఆప్షన్ మీద కొట్టి ఆల్రెడీ ఇప్పుడు జాన్ కొడితే అది వెళ్ళిపోద్ది. సో చందన జాటోత్ వచ్చేసింది. సో నా నేమ్ వచ్చేసింది. ఇలా చేసుకోవాలి అన్నమాట. ఏది కావాలనుకుంటే అది. సో ఇక్కడ కూడా ఇవి కూడా. సో ఇది ఒకలా నచ్చలేదు మీకు కలర్ అనుకుంటే ఇప్పుడు ఈ కలర్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ని క్లిక్ చేసి నాకు అది వద్దు, వేరే కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ పింక్ కలర్ కావాలనుకోండి. సో పింక్ వచ్చేసింది. ఎల్లో వచ్చేసింది. లేకుంటే ఇట్లా లైటిష్ ఈ కలర్లో గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి కదా, గ్రేడియంట్స్. సో అది. సో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా ఏది కావాలనుకుంటే అది మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు అంటే ఇవన్నీ మనం కాన్వాలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ మనకు ఫస్ట్ రాగానే సోషల్ మీడియా అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి, సోషల్ మీడియాలో ఏమేమి ఉంటాయి అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది స్క్వేర్ షేప్లో, ఫేస్బుక్ పోస్ట్, ల్యాండ్స్కేప్. సో ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేయడం, ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ మీద వెళ్ళొచ్చు. లేకుంటే చూడండి పాపులర్ నుంచి తర్వాత ఇన్స్టాగ్రామ్కి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ యాడ్, ఇన్స్టాగ్రామ్ రీల్, యానిమేటెడ్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టా స్టోరీ యాడ్. సో ఇట్లా. దెన్ ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇట్లా లైన్గా వచ్చేస్తాయి. ప్లస్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్వి కూడా వచ్చేస్తాయి మనకు. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దొరుకుతాయి మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. దెన్ లింక్డ్ఇన్ కూడా ఒక సోషల్ మీడియానే కదా. సో ఇట్ కమ్స్ అండర్ సోషల్ మీడియా కదా. సో లింక్డ్ఇన్ ఆర్టికల్ కవర్ ఇమేజెస్, లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్, లింక్డ్ఇన్ చూడండి చాలా ఉన్నాయి. లింక్డ్ఇన్ లైఫ్ ట్యాబ్, లింక్డ్ఇన్ పోస్ట్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్స్. ఇవన్నీ మనకి ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేస్తుంటే దొరకలేదు. సో ఇక్కడ ఇట్లా సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి మనకు దొరికేస్తాయి అన్నమాట. సో అందుకని సోషల్ మీడియా పాపులర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ మనకు. టిక్ టాక్ వీడియో, టిక్ టాక్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయింది కానీ వేరే కంట్రీస్లో స్టిల్ ఉంది కదా. సో అందుకని ఆప్షన్ కూడా వస్తుంది. యూట్యూబ్ థంబ్నెయిల్, యూట్యూబ్ ఇంట్రో, యానిమేటెడ్ సోషల్ మీడియా, యూట్యూబ్ బ్యానర్, ట్విట్టర్ పోస్ట్, పింట్రెస్ట్ పిన్స్. ఇట్లా చాలా వస్తున్నాయి. దెన్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా రకాల వీడియోస్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. సో అందులోకి వెళ్ళి మనకు కావాల్సినవి ఏ ఫార్మాట్లో కావాలి, ఏ డిజైన్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ అక్కడ నుండి ప్రజెంటేషన్స్. సో ప్రజెంటేషన్స్ అంటే నాకు గుర్తుకొచ్చేది, నేను మా ఆయన నా భర్త గారు ఉన్నారు కదా. సో తన బర్త్డే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఐ గెస్. సో అప్పుడు నేను ఒక ప్రజెంటేషన్ చేసి ఇచ్చుండే ఐ గెస్. అది ఇప్పుడు నా ఫీడ్ నుండి కూడా వెళ్ళిపోయింది, డిలీట్ అయిపోయింది, సంథింగ్ అయిపోయింది. సో నేనేం చేసిన ఒకటి ఉన్నదాన్నే సెలెక్ట్ చేసుకొని ఆ ప్రజెంటేషన్ని నేను తన కోసం ఒక 15 పేజెస్ ఏమో ఉండే. సో నేను తయారు చేసి ఉండే అనమాట. చాలా బాగుంటాయి ప్రజెంటేషన్స్ ఇందులో. ఏ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకొని ప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ క్రియేటివ్ ప్రజెంటేషన్ అని, బిజినెస్ కేస్ స్టడీ అండ్ రిపోర్ట్. సో ఏ రకం కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దెన్ ప్రింట్స్. సో ఇవన్నీ ప్రింట్స్ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైనా తయారు చేసామనుకోండి, అంటే ఏదైనా డిజైన్ చేసాము, అది మనకు ప్రింట్ ఇంటికి కావాలి, మనకు ఆఫ్లైన్లో కావాలి అనుకుంటే మనం దాన్ని డౌన్లోడ్ చేసి అప్పుడే ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొంత అమౌంట్ అడుగుద్ది అనమాట. అది పే చేస్తే మనకు కొన్ని రోజులకి మన అడ్రస్ ఇస్తే అది మన ఇంటికి వచ్చేస్తుంది. అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ డాక్యుమెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దెన్ వైట్ బోర్డ్. సో చూడండి ఫ్లో చార్ట్ వైట్ బోర్డ్, టీమ్ వైట్ బోర్డ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ వెబ్సైట్, ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వెబ్సైట్ డిజైన్ కూడా ఉంటుంది కదా. ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏ పేజ్ వస్తుంది ఏంటిది అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మోర్లోకి వెళ్తే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మనకు. ఇన్ఫోగ్రాఫిక్స్ అని, ఫోటోకాలజెస్, డెస్క్టాప్ వాల్పేపర్స్, బుక్ కవర్స్. సో బుక్స్ మీద కవర్స్ ఉంటాయి కదా, కవర్ పేజెస్. సో అందుకోసం అని కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో కాన్వా ఈజ్ లైక్ ఆల్ ఇన్ వన్. మీకు దొరకంది అన్నట్టు ఉండదు.
కాన్వాలో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. సో ఒక పిక్చర్ సపోజ్ నేను మీకు చెప్పాను కదా ప్రింట్ చేయించుకోవచ్చు అని, దీని మీద క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది, దీన్ని కావాలంటే మనం రిప్లేస్ కూడా చేసుకోవచ్చు. లేకుంటే ఇదే కావాలి అనుకోండి, ఇట్లా దీని మీదకి వెళ్ళి డౌన్లోడ్లో కొట్టి జస్ట్ మినిట్. సో ఇక్కడ ప్రింట్ విత్ కాన్వా ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ విత్ కాన్వా మీద క్లిక్ చేస్తే అసలు ఏ రకంగా కావాలి అనేది మనకు వస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు ఇన్విటేషన్ ల్యాండ్స్కేప్, సో దీన్ని రీసైజ్ చేసి, అంటే నేను చేసిన ఆ సైజ్ అనేది రాంగ్ ఉంది కదా, అందుకని గిఫ్ట్ సర్టిఫికేట్స్ చూడండి. సో ఎంత ఉంటుంది అనేది కూడా మనకు మనీ ఉంటుంది. సో రీసైజ్ డిజైన్ దాన్ని చేసేసి దెన్ మనకు చూడండి 50 గిఫ్ట్ సర్టిఫికేట్స్, దీనికోసమని 700 అవుతున్నాయి, ప్లస్ 300 ఏమో వేరే ఛార్జెస్ పడుతున్నాయి. మొత్తం కలిపి 1000 రూపీస్ కంటిన్యూ కొట్టి పే చేసేస్తే మనకి ఇవన్నీ ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట, ఈ డిజైన్స్ అన్నీ. సో ఇలా ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. ఏదైనా స్పెషల్గా మనం చేసి అది మనకు ప్రింట్ కావాలి అనుకుంటే ప్రింట్ వాళ్ళు అంటే ఇంటికి కూడా పంపిస్తారు, మనం దానికి తగ్గట్టు పేమెంట్ చేస్తే. సో ఐ హోప్ మీకు అంటే ఇది కొంతవరకు హెల్ప్ అయింది అనుకుంటున్న కాన్వా. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా వీడియోస్ చేయాలి ఏదైనా టాపిక్స్ మీద అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో నేను దాని మీద అంటే వీడియోస్ చేస్తాను అండ్ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇందులో నేను ఏమైనా మిస్టేక్ చేసినా కూడా చెప్పండి, సో దట్ నేను దాన్ని క్లియర్ చేసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనా జాటోత్. బాయ్.